నమస్కారం. నేను మీ ప్రపంచ శోధకుడు. హాయ్ అండి. చాలా రోజుల తర్వాత ఏంటి వీడు ఇలా వీడియోతో వచ్చాడనుకుంటున్నారా? అవునండి. ఎందుకంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా గానీ ఒకటే ఒక్కటి కనిపిస్తుంది. అదే ట్రెండింగ్ అయిందిప్పుడు. నా అన్వేషణ ఏదైతే బెట్టింగ్ యాప్స్ గురించి మనకు అవగాహన చేయడానికి, మనలో మార్పు తీసుకురావడానికి ఆయన ఏదైతే వీడియోలు చేస్తున్నాడో దాని గురించి మాట్లాడడానికి ఈ వీడియోతో మీ ముందుకొచ్చాను. సో, ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైతే కష్టపడి డబ్బుని చక్కగా, హాయిగా ఆస్వాదించాలనుకుంటారో వాళ్ళ కోసం కాదండి ఈ వీడియో. డబ్బు సంపాదించి, ఆ డబ్బుని తీసుకెళ్ళి ఎవరో ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ మీద ఇన్వెస్ట్ చేసి, అనవసరంగా అప్పుల పాలైపోయి, లైఫ్‌లో ఒక రెస్పెక్ట్ కోల్పోయి, ఏమీ సాధించకుండా డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, ఆఖరికి మృత్యువు దాకా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో. పర్టిక్యులర్‌గా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసుకుంటూ, బెట్టింగ్ యాప్స్‌ని ఫ్రెండ్స్‌కి రిఫర్ చేస్తూ, బెట్టింగ్ యాప్స్‌ని వివిధ రకాలుగా వాడుకొని, తను హ్యాపీగా ఉండాలని, వేరే వాళ్ళు ఏమైపోయినా పర్లేదని చెప్పి ఆలోచించే వ్యక్తుల కోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను. మొదట బెట్టింగ్ యాప్స్ అనేది ఏంటండి? అది మీకు గేమ్ ద్వారా కావచ్చు, లేకుంటే గనక ఐపీఎల్ ద్వారా కావచ్చు, ఏ విధంగా అయినా కావచ్చు. డబ్బులు ఒక దాని మీద పెట్టేసి, అనవసరంగా అది జరుగుతుందో లేదో అని డిసైడ్ చేసుకునే పొజిషన్‌లో లేకుండా, ఆ డబ్బు మీకు రెట్టింపు అవుతుందని, అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకొని, మీరు ఎక్కడైతే అమౌంట్ తీసుకొచ్చుకుంటారో దానికి ఇంట్రెస్టులు పే చేస్తూ టెన్షన్‌లో పడిపోయి, అనవసరంగా ఈ బెట్టింగ్ యాప్స్‌లో మీ మైండ్‌ని పెట్టి, మీ టైం వృధా చేసుకునే సారీ అనకూడదండి. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు 2 ఛానల్‌లో ఆయనకేమవసరం అండి? మన బెట్టింగ్ యాప్స్ గురించి, మన మంచి గురించి చెప్పి, మన మంచి కోరి చెప్పి, ఒక అవగాహన తేవాలి సొసైటీలో. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ద్వారా గురిపో దానికి లో దానికిది ఏమంటారు? దానికి అలవాటు పడిపోయి, దాని నుంచి బయటికి రాలేక చిక్కులో పడిపోయి ఉంటారో వాళ్ళ కోసం ఆయన ఎంత కష్టపడుతున్నాడో. ఆయన తన లైఫ్‌ని హాయిగా లీడ్ చేసుకొని ప్రపంచానికి సంబంధం లేకుండా హాయిగా ఉండొచ్చండి ఆయన. అయినా కానీ మన గురించి ఎందుకు చెప్తున్నాడు? మన గురించి తన టైం కేటాయించి మరి బెట్టింగ్ యాప్‌ల గురించి ఎవరైతే ప్రముఖులొచ్చారో బయట వాళ్ళ పేర్లు బయటపెట్టి ఎందుకు చేస్తున్నారు? అది మనలో అవగాహన తీసుకురావడానికి. అది మనం అర్థం చేసుకొని ఎవరైతే ఇలాంటి వాటిలో ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళకి ఇది హెల్ప్‌ఫుల్ వీడియో అండి. వీరు ప్రపంచ యాత్రికుడు ఎవరైతే తెలియదో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు యూట్యూబర్స్‌కి, జనరల్ కామన్ మ్యాన్‌కి, ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కళ్ళకి ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అనే ఎవరో తెలుసు. కానీ అతను ఇప్పటిదాకా చేసింది ఒక ఎత్తయితే, ఇప్పుడు చేసేది ఒక హెల్ప్‌ఫుల్ విధంగా వీడియో చేస్తున్నారండి ఆయన. ఆయన మనకి ఒక అవగాహన, ఒక అటెన్షన్, ఒక స్ట్రాంగ్ ఈ మెసేజ్ ఇస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ వాడొద్దు, బెట్టింగ్ యాప్స్ ఎవరిని నమ్మొద్దు, బెట్టింగ్ యాప్స్ అసలు ఇన్‌స్టాల్ చేయొద్దని. ఇంకా సరే అని చెప్పి ఎవరైతే ఏం చెప్తారో ఈ ఇదేంటి డబ్బు కోసమో, లేదంటే పేరు కోసమో ఎన్నో చేయొచ్చు. ఇది కూడా చెప్పి నన్ను వెధవని చేస్తున్నారా అనుకుంటే అది మీ కర్మ. ఎవడేం చేయలేడు. ఎందుకంటే మీరు ఇప్పుడు కాకపోతే తర్వాత ఫ్యూచర్‌లో అయినా తెలుసుకుంటారు. అరే! నేను తప్పు చేశానే, డబ్బులు పోగొట్టుకుని అనవసరంగా పెద్ద మిస్టేక్ చేశానన్న గిల్ట్ ఫీలింగ్ ఎవరికీ ఉండకూడదనే ఉద్దేశంతో చెప్తున్నానండి. బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్ళకండి. హాయిగా వచ్చే మీరు సంపాదించే ఏదైతే అమౌంట్ ఉంటుందో అది మీరు కొంచెం సేవింగ్స్ చేసుకోండి. మీకు ఇష్టం వచ్చిన ఖర్చులు చేసుకోండి. దుబారా ఖర్చులు మాత్రం పెట్టకండి. ఎక్కడి నుంచో మీకొక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి. ఇప్పుడు డబ్బులనేవి మీరు నెలంతా కష్టపడితే మీకు నెలకి వచ్చే మంత్ ఎండ్ కోసం వెయిట్ చేస్తుంటారు. అది కూడా ఒక్క రూపాయి వచ్చినా గానీ మనకెంత ఆనందం అనిపిస్తుంది. మనం కష్టపడ్డ డబ్బు మనకొచ్చేసరికి మనకంత ఆనందంగా అనిపిస్తే, మనము డబ్బు వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసి అది వస్తుందా రాదా అని భయంలో బ్రతకడము, ఆ డబ్బు లోన్ ద్వారా తీసుకోవడం, క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకొని డబ్బు రెట్టింపు కోసం మనం ఆలోచించి, ఏవేవో బెట్టింగ్ యాప్స్ ఎవరెవరో చెప్పిన కోడ్లు అప్లై చేసి, వాటి మీద ఇన్వెస్ట్ చేసి డబ్బు పోగొట్టుకొని, ఉన్నది రెస్పెక్ట్ పోగొట్టుకొని, ఎవరికీ చెప్పుకోలేక, ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక తల బాదుకునే వ్యక్తులున్నారు కదా! వాళ్ళ కోసం అండి నేను చెప్తుంది. ఎందుకండి అవసరమా? చేతులున్నాయి, కాళ్ళున్నాయి, మెదడుంది. హాయిగా పని చేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చండి.
ఎవరెవరో చెప్పారని మీ ఫేవరెట్ స్టార్స్ చెప్పారనో, లేదంటే కనుక ఎవరెవరు ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పారనో, డబ్బుకి ఆశ పెట్టి ఇది కాదు, ఇది కాదు లైఫ్, రిచ్ లైఫ్ బతకచ్చు. ఈజీగా వచ్చింది ఏ రోజు కూడా మన చేతిలో మిగలదు. మన చేతిలో ఉండదండి. అది మాత్రం చెప్తాను. మనం కష్టపడింది మనకు నెలాఖరు డబ్బొచ్చేసరికి ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ డబ్బు మనది సొంతం. మన సొంతం అనుకున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందో, మనము ఇన్వెస్ట్ చేసిన డబ్బు పోయిన తర్వాత ఆ బాధ, అలాగే ఆ డబ్బు రాదు, ఎవరికి కంప్లెయింట్ చేయాలి అనే టెన్షను, దానికన్నా నరకం కూడా ఉండదండి. పోలీసు వాళ్ళు కూడా సైబర్ క్రైమ్ ద్వారా చెప్తుంది ఒకటే. ఎవరెవరినో నమ్మి, ఎవరెవరికో డబ్బులిచ్చి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసి అనవసరంగా మీరు ఇబ్బంది పడతారు. మీరు వచ్చినా గానీ మమ్మల్ని అప్రోచ్ అయినా గానీ మేము అవగాహన వీడియోలు చాలా చేశాము. అలాగే పోస్టర్లు కూడా పెడుతున్నారు. మెట్రోల్లో కూడా చెప్తున్నారు అనౌన్స్‌మెంట్లు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఇంకేం చేయాలండి పోలీసులు? వాళ్ళైతే తిరిగి చెప్పేస్తారు. ఒక్కటే మాటండి. మీ డబ్బులు మీ మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఎవరిని నమ్మిస్తున్నారనేది మీ చేతిలో ఉంటుంది. అది పోయిన తర్వాత పోలీస్ దగ్గరికెళ్ళి నా డబ్బులు పోయిందని చెప్తే వాళ్ళేం చేయలేరండి. ఎయిదర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాబట్టి కనీసం డబ్బులు కొంత వెనక్కి తీసుకొస్తారు కానీ అది మాత్రం జరగడం, మొత్తం ఆపడం అనేది కాదు. అది మన చేతుల ద్వారా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే మీ దగ్గరకొచ్చి బెట్టింగ్‌లు పెట్టు, డబ్బులు పెట్టు, సెట్ అవుదాం అనుకుంటారో ఫస్ట్ వాడిని అక్కడికక్కడే కట్ చేయండి. అవసరమైతే అది ఫ్రెండ్ కావచ్చు, మీ నైబర్ కావచ్చు, మీ చుట్టం కావచ్చు, మీ అన్న కావచ్చు, మీ సార్ కావచ్చు, ఫేవరెట్ యాక్టర్ కావచ్చు, ఎవరైనా కానీ మీకు నచ్చిన వాళ్ళు చెప్పినా కానీ వెళ్ళకండి. ఎందుకు? వాళ్ళతో చెప్పండి. మీరు చేసుకోండి. మాకేం అవసరం, నేను చేయను. నేను వచ్చింది తింటాను, హాయిగా ఉంటానని చెప్పండి. నా లైఫ్ నా ఇష్టం అని చెప్పండి. అంతేగాని మీ డబ్బులు పెట్టి మీరు కష్టపడిన డబ్బులు మొత్తం తీసేసుకొని అది మీకు రాకుండా చేసి తనేమో హాయిగా ఉంటాడు, మీరేమో బాధలో డిప్రెషన్కి వెళ్ళిపోయి సాధించాలనుకుంది పక్కన పెట్టేసి డబ్బు చిక్కులో పడిపోయి డబ్బులు వస్తాయనే ఆతృతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అలాంటి లైఫ్ వద్దండి. హ్యాపీగా వచ్చింది తీసుకుందాము, నచ్చింది తిందాము, హాయిగా ఫ్రెండ్స్తో నలుగురితో హాయిగా బయటికి వెళ్దాము, తిరిగి వద్దాము, ఇంట్లో అమ్మ నాన్నని చక్కగా చూసుకుందాం. ఇదండి లైఫ్. ఇది అవంతా వదిలేసి డబ్బు ఏదో సంపాదించాలి, కోట్లు కొల్లగొట్టాలి అంటే మీ దగ్గర టాలెంట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేసుకోండి. మీకు అంతగా వ్లాగ్స్ చేయాలనుకుంటే యూట్యూబ్లో వ్లాగ్స్ చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి. ఇన్ని మార్గాలు ఉండగా మీరు ఇవన్నీ వదిలేసేసి డబ్బులే తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి. డబ్బు కావాలన్నప్పుడు డబ్బులు ఎందుకండి ఇన్వెస్ట్ చేస్తున్నారు బొక్కలాగా? చేయకండి, వేస్ట్. డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు చక్కగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోండి, ఇన్సూరెన్సులు తీసుకోండి. రేపొద్దున ఫర్దర్గా మన మీదకి ఏం రావద్దు అనుకుంటే మీరు డబ్బులు పోగొట్టుకోకండి. ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయాలో మీకు తెలిసిన బిజినెస్లు పెట్టుకోండి. బెట్టింగ్ యాప్లు పెడితే ఏమొస్తుందండి నాకు అర్థం కాదు. ఇదే అండి నేను చెప్పదలుచుకుంది. నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ డూయింగ్ దిస్ వీడియోస్, ఫర్ బ్రింగింగ్ ఎస్ బ్యూటిఫుల్ మెసేజ్ టు అస్, ఫర్ ఇన్ఫార్మింగ్ each and everyone not to lose their money by investing in betting apps. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్వేష్ణ గారు. మీరు ఈ వీడియో చూస్తున్నారని ఆశిస్తాను. చూస్తే ఒక జస్ట్ లైక్ చేయండి వీడియోని, అంతే. నేను ప్రమోట్ చేయమని కూడా అడగను, ఎందుకంటే అది నా స్వార్థం కోసం అనిపిస్తుంది అలా మాట అనడము. సో అది కరెక్ట్ కాదు. మీరు ఎవరైతే వ్యూవర్స్ చూస్తారో, మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ఇంకా రన్నింగ్ చేస్తున్నారో, ఇంకా అంటే డబ్బుల కోసం ఆతృతగా వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. డబ్బు అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ అండి. బయట ఎంత కష్టపడి ఎంత మంది డబ్బు కోసం ఎంత తంటలాడుతున్నారో, తిండి దొరక్క బయట చాలామంది ఉంటారండి. వాళ్ళకి ఇవ్వండి డబ్బులు కనీసం. మీరు బెట్టింగ్ యాప్ల్లో పెట్టే 100,000, 1,000, లక్షలు పెట్టే విధానం 100 రూపాయలు పెట్టి వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్ ఇవ్వండి, లేదంటే మీల్స్ ఇవ్వండి, లేదంటే తినడానికి కనీసం ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, కనీసం బయట ఈ కుక్కలు ఉంటాయి కానీ స్ట్రీట్ డాగ్స్, వాటికి చక్కగా బిస్కెట్లు పెట్టడమో, లేదంటే అన్నము, మజ్జిగ, పాలు ఇలాంటివి చేయండి. కనీసం భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు, చల్లగా ఆశీర్వదిస్తాడు. ఇవన్నీ వదిలేసి డబ్బులు పోయాయి నా పరిస్థితి ఏంటో ఆ లైఫ్ మనకు వద్దండి. స్టూడెంట్స్కి మెయిన్ పర్టికులర్గా స్టూడెంట్స్కి మాత్రం ఈ వీడియో వెళ్ళాలి. మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. బెట్టింగ్ యాప్లకి ఎవరు గురి కావద్దు, దాని చిక్కుల్లో పడి ఎవరు లైఫ్ నాశనం చేసుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఏమైనా కామెంట్స్లో
మీరు ఏమన్నా నన్ను సందేహాలు అడగాలనుకుంటే అడగచ్చు. అలాగే ఎలాంటి వీడియోస్ ఇంకేమన్నా చేయాలనుకుంటే గనక చెప్పచ్చు. అలాగే మీకేమన్నా కొత్తదనం నాలో నుంచి కావాలనుకుంటే గనక మీరు కామెంట్స్‌లో మీరు మెన్షన్ చేయొచ్చు. నా పర్సనల్ మెయిల్ ఐడీ ఉంది. దానికి మీరు అప్రోచ్ అవ్వచ్చు. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. అవాయిడ్ ఇన్వెస్టింగ్ ఇన్ బెట్టింగ్ యాప్స్. డోంట్ లిసన్ టు ఎనీవన్. Be yourself. Be confident. Stay strong. Jai Hind.